కామారెడ్డి శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠాన్ని సందర్శించిన ఎస్పీ నాయక్ బంజారా సేవా సమితి మహాగాయకుడు అద్భుత వాగ్ధాటి వాక్చతురతి అయినటువంటి ఎస్పీ నాయక్ వేద పాఠశాలలో వేద విద్యార్థులతో ఆశీర్వచనాన్ని తీసుకుంటూ ఇలాంటి వేద పాఠశాలలు ఇంకా చాలా ఉండాలి, కులం అనేది లేకుండా అందరికీ నేర్పుతున్నటువంటి వేద పాఠశాలను నేను చూడడం ఇది చాలా గర్వకారణమన్నారు. అలాగే ఇలాంటి కులాలకు అతీతంగా ఉండేటటువంటి పాఠశాలకు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలని కూడా వారన్నారు. అసలు మనుషుల్లో ఆణిముత్యాలు అనుకునేటటువంటి వారు ఒకరు మన శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో వారి యొక్క పాదస్పర్శ సోకడం జరిగింది. ఎందుకంటున్నాను ఇదనంటే, మరి వైదిక ధర్మపీఠం మహావేద పాఠశాలే కదా అనంటే అక్షర జ్ఞాని అనంత జ్ఞాని. ఇప్పుడు నిజానికి ఈ ట్రైబల్స్ ఎవరయ్యా అంటే ఏకలవ్యుడు, అలాంటి వాళ్ళను అణిసివేసిన బ్రాహ్మణ తెగ ఒకటి ఉంది. ఇలాంటి ఆ ఏకలవ్యుడు ఎక్కడైనా ఉన్నాడా అంటే వీడు మా ముందు ప్రత్యక్షం అవుతున్నాడు ఎస్పీ నాయక్ గారు. మరి మరో ఏకలవ్యుడు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అలా ప్రవచనాలు ఉంటాయి. అట్లాంటి మహానుభావుడు మరి ఎస్టీ బంజారా సమాజానికి సేవకు అసలు ఆయనకు మంచి సత్కారం ఉండాలి. మా చిన్న సత్కారం పెద్ద గొప్ప కాదు కనుక ఈరోజు ఆయన వచ్చిన నేపథ్యం నుండి ఇంత మహత్తరమైనటువంటి ఒక పాటలు పాడడం, మరి అతనికి లక్షల రెవెన్యూ రావడం, ఎంతో వచ్చేది ఉన్న వదిలిపెట్టుకొని అతను జాతి కోసమే అంకితమై పాటలు పాడడం జరుగుతుంది. ఆ జాతిని ఉద్ధరిస్తున్నాడు. ఆయనే మన ముందు ఎస్పీ నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మనం కాసేపు ముచ్చటిస్తున్నాం. చెప్పండి స్వామి. ధన్యవాదాలు గురూజీ. మీ ముందు మీ పేరు చెప్పండి. నా పేరు ఎస్పీ నాయక్, మాది కరీంనగర్. ఇప్పుడు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నాను. నిజంగా ధన్యుడిని గురూజీ. కామారెడ్డి ఇక్కడికి నేను రావడం మా బంజారా జాతిని తన వంతు కూడా సహాయ సహకారాలు చేస్తూ కృషి చేస్తున్నటువంటి మా రమేష్ మహారాజ్ గారు ఈరోజు పిలవడం, మీకు కలవడం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే బ్రాహ్మణ ఇప్పుడు మీకు తెలుసు, మీరు ఈ వేద పాఠశాలను నేను చాలా టీవీలల్లా చాలా పేపర్లల్లా నేను వింటా ఉన్నా, కానీ ఈరోజు మీకు కలవడం నా అదృష్టం. మీరు నన్ను కాదు, నేనే మీకు కలవడం అదృష్టం. ఎందుకంటే ఈ వేదాలు ఇటువంటి ఈ మనం నేర్పించేటువంటి విద్య ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎక్కడ కుల మతాలకు లేకుంటే ఇంకేదో అట్లా కొంచెం ఈ ఏదైతే మత పిచ్చి ఉన్నారో ఇటువంటి కొంతమంది మేమే నేర్చుకోవాలి, వేరేటువంటి నేర్చుకోవద్దు అనే భావనతో చాలా మంది చూస్తూ ఉంటాం. కానీ కృష్ణమాచార్యుడు గారు నిజంగా ధన్యుణ్ణి మీకు కలవడం. నిజంగా మీ గురువు గారు ఆ బాట చూస్తా ఉన్నా. నిజంగా ఈ బతుకమ్మ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను చెప్తా ఉన్నా, ఏదైనా మంచి మాట ఉంటే 10 మందికి వినిపించాలి, కనిపించాలి. అయితే ఇంత అద్భుతంగా, ఎందుకంటే ఇంతమంది ఎవరికి కులమతాలకు అతీతంగా కలిసి ఉంటూ ప్రతి నిమిషం ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యాన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి చూపెట్టాలి. ఎందుకంటే అది మూర్ఖత్వం చూపెట్టకుంటే. ఒక్కరి చదువు 10 మందికి వెలుగైతే ఏదన్నారో ఇప్పుడు కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, ఆయన నేర్చుకున్నటువంటి విద్య కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి అన్ని ప్రతి ఒక్కటి ఈ వేద మంత్రాలు, ఈ యాగాలు, ఈ హోమాలు ఎలా చేయాలి ఏందన్నది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న అనాథ పిల్లలు కానీ ఎక్కడైనా నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలు కానీ ఇక్కడికి రావాలి. కామారెడ్డి గారి నేరుగా ఇక్కడ కృష్ణమాచార్యుల దగ్గరికి వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా నేర్చుకొని ఒక ఏడాది లోపల 100 గుళ్ళకు ఒకే పూజారి అన్ని గుళ్ళకు ఏదైతే తను చేసేటువంటి కార్యాన్ని నిలబెట్టుకుంటాడో అంత అద్భుతంగా ఇక్కడ నేర్పిస్తుండు. కాబట్టి దయచేసి ఎక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావాలి. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈరోజు కొన్ని పాఠశాలలు చూస్తాం, వేద పాఠశాలలు కానీ ఇంకా చాలా మంది. మనం ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా వేద పాఠశాలలు ఉన్నాయి, కానీ అక్కడ మళ్ళీ బ్రాహ్మణుల పిల్లలే అక్కడికి రావాలని. ఇప్పుడు కృష్ణమాచార్య గారు చెప్పినట్టు అసలు ఆ వేద రాసింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటా పోతే నిజంగా ఈ కులపరంగా చేయాలన్నా ఇట్లా మతపరంగా ఇట్లా చూసుకున్నా గానీ ఎవరి వాళ్ళకి కనబడది. ఒకవేళ అట్లా చూసుకున్నా గానీ ఆ వేదం రాసింది ఎవరో కూడా మీకు తెలుసు. అట్లా అక్కడికి వస్తే దెబ్బ. అందుకోసానికి మీరు ఎవరు కానీ ఇప్పుడు మనకు నేర్చుకున్నటువంటి విద్య 10 మందికి చెప్పకుంటే దానికంటే మూర్ఖత్వం వేరేది లేదు. కృష్ణమాచార్యుడు గారు నిజంగా మీ అటువంటి వాళ్ళు కామారెడ్డిలోనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జాగాల అన్ని వేద పాఠశాలలో మీకు సమయం ఉంటే రండి. మేము కూడా ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ నుంచి కూడా మేము చాలా మందికి మాట్లాడినాం. ఇప్పుడు కూడా నేను కూడా ఈ ప్రస్తావనను నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మీకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఇంకా వసతులు కానీ ఇంకా దీనికి ప్రభుత్వం నుండి ఏ పారిచిత్యం మీకు కల్పించడం నేను ప్రభుత్వంతో మాట్లాడి చేయించే బాధ్యత నాది. మీరు ఈ చేసేటువంటి ఈ కార్యాన్ని కూడా అన్ని పేపర్లలో
వేయాలి. నిజంగా నేనైతే ధన్యుని. ఇంతమంది పిల్లలకు అనార్గళంగా అద్భుతంగా ఈ యాగాలు, హోమాలు, ఈ మంత్రాలు నిజంగా ఇంత అద్భుతంగా పాడుతా ఉన్నారంటే చిన్న చిన్న పిల్లలు. నిజంగా వాళ్ళకి చూసి నేను కూడా తరించిపోతున్నాను. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉన్నది గురూజీ. మీరు కూడా హుస్నాబాద్ కానీ కరీంనగర్ కానీ, నేను హైదరాబాద్లో ఉంటా. అక్కడ కూడా మియాపూర్లో మేము కూడా బంజారా వేద పాఠశాలలను చిన్న చిన్నగా ఎప్పుడే ప్రారంభిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ఇప్పుడు బాలబ్రహ్మచారి ఇప్పుడు మా ఈ జాతిలో ఉన్నటువంటి కేవలం జాతిని ఇప్పుడు కనుమరుగైపోతా ఉంది ఇప్పుడు మా వేషాలు. ఎందుకంటే గతంలో ఏ జాతికి అంటే ఇప్పుడు జాతి పరంగా నేను మాట్లాడను కానీ ఏ కుల వృత్తులకు వాళ్ళు కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే వడ్డించేటోడు మనోడు ఉంటే ఎక్కడున్నా మన హక్కు మనకు వస్తుందని ఎట్టుంటుందో ఇప్పుడు కూడా ఈ బంజారా వాళ్ళను కనుమరుగైపోయినటువంటి ఈ వేషధారణ కానీ భాష కానీ మళ్ళీ వాటికి పునర్జీవనం పోయారంటే మా రమేష్ మహారాజ్ గారు జాతికే డెడికేట్ అయ్యి బాలబ్రహ్మచారిగా ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లానికి ఒక 10-20 సంవత్సరాలు వస్తే పెళ్లి చేసుకోవా, ఇజ్జేంది అజ్జేంది అని చెప్పి చాలా మంది భయపెడతా ఉంటారు. లేకుంటే ఏదో రకంగా పెళ్లిళ్ళు చేసుకున్న ఏదో వాళ్ళ సంవత్సరాలలో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ ఒక జాతికే డెడికేట్ అయి తన జాతిని ఈ సేవ కొరకే జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి మా రమేష్ మా గురూజీ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బంజారా పిల్లలను కూడా ఇక్కడికి పంపించాలి. మేము కూడా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు నెలలో ఒక 5-6 సార్లు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తాం. నిజంగా ధన్యుని గురించి ఈ అవకాశం కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ వేద పాఠశాలలో నేను కూర్చునే భాగ్యం కూడా ఈరోజు నాకు కలిగినందుకు నిజంగా నేను ధన్యుని.